ఈరోజు రైడ్ అయితే చీరాల టు నేను మా నాన్న కలిసి బైక్ మీద వెళ్ళిపోతున్నాం. రోడ్డు ఉందా అసలు? రాంగ్ వచ్చినట్టున్నావు. అగో జనసేన ఉండు, నువ్వు తిరక్కో. నీ అమ్మ 21 ఉందా? గ్లౌజులు వేసుకోవడం మర్చిపోయాను. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చీరాల. ఈరోజు రైడ్ అయితే చీరాల టు భద్రాచలం. నేను మా నాన్న కలిసి బైక్ మీద వెళ్ళిపోతున్నాం వయా విజయవాడ. పాలరాతో కట్టారా ఇంగ్లీష్ ఎందుకురా? లోపల ఎక్కడేసా ఉంటాడు దాని పెట్టుకో. ఇక్కడికి వచ్చావురా, ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు, లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో, ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో, ఇలాగ వచ్చాయి, అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. ఇది ఏదేగా ఏమైంది? సరే వెళ్దామా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పేరాలా ఫస్ట్ అది ఇంకా పేరాలో టిఫిన్ తినేసి వెళ్ళిపోడానా? ఇక్కడేనా టిఫిన్? ఇక్కడ టిఫిన్ బాగుండిద్ది అంట మా నాన్న చెప్పిండు. నీళ్ళలో పెడదాం. ఛార్జింగ్ పెట్టాలి రోయ్, ఛార్జింగ్ అయిపోయింది. టిఫిన్ అయితే తోపుంది. మా అమ్మ నాన్న ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటారంట. ఇప్పుడే చెప్తుండు. ఇంకా చిన్నగా స్టార్ట్ అవ్వాలి. దీన్ని ఛార్జింగ్ పెట్టాలి. బండి ఓకే. డైరెక్ట్ నెక్స్ట్ మంచిగా పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు రికార్డ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పద. టైం అయితే వచ్చేసి 10 అవుతుంది. ఎప్పుడు 8 స్టార్ట్ అయినాం మేము. 10 దాకా ఇక్కడ చీరాల్లోనే సరిపోయింది. కారం చేరి నుంచి చీరాల రావడానికి 2 గంటలు. టిఫిన్ బ్రేకు అన్నీ కలిపి. ఓకే. ఏం బాపట్ల వచ్చాం మనం? అయితే బాపట్ల కూడా వచ్చామా? మచిలీపట్నం రేపల్లి అని ఉంది. అయ్యా రాంగ్ వచ్చినట్టున్నావు. ఉండు, నువ్వు తిరక్కో. అదే ఇక్కడి నుంచి తిప్పేద్దాం. ఓకే. ఈ బైపాస్ డైరెక్ట్ మచిలీపట్నం దాకా వెళ్ళిద్దా? సరే తిప్పేస్తా. ఓయమ్మ, రోడ్డు ఏంది? రోడ్డు ఉందా అసలు? ఓయమ్మో. కొట్టించేద్దాం, దారిలో ఏముంది. ఓకే. రోడ్డు కూడా బాగుంది కదా? అదే మంచిగా చేసిర్రు రోడ్ అయితే. బాపట్ల 4 లైన్ రోడ్ అయింది. ఇదే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజా? ఏదో జరుగుతున్నట్టుంది ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నట్టుంది.
రోడ్డు మధ్యలో గుంట. ఆ చూడు చిన్న చిన్న గుంటలో, అగో రోడ్డు మధ్యలో గుంట ఉంది చూడు. ఇప్పుడు మనం తీసుకొని జీడిపప్పులు ఇటు నుంచి వచ్చాయనా అక్కడ మనం చేపలు తీసుకున్నాం దేంట్లోనైనా కూరలో వేసుకుని వండుకుంటే భలే ఉంటాయి. ఓకే, అయితే నిన్న మనం జీడిపప్పు తీసుకున్నాం కదా, అవి వీటి నుంచి వచ్చినాయేనా? వీటి నుంచి వచ్చినాయి. ఓ కాయరా, కాయకి ఇస్తున్నాం. ఇప్పుడు టెంక ఉందా, మామిడికాయకి టెంక కట్టగా జీడి మామిడికాయకి అది టెంక లాంటిది. ఓకే ఇస్తున్నాం. ఓకే, అది ఇత్తనమే, ఇది ఇత్తనమే. ఓకే వచ్చేసాం. ఎంతండి? డజన్ 60. డజన్ 60 అంటే ఆరస్తాయా? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న అంటే ఆరస్తాయా? తీసుకో. అది ఎంత చిన్న కాయలు వేసుకున్నా. ఇదేగా గుడి? అదే పెద్ద ఆంజనేయ స్వామి గుడి. ఒకసారి దండ తీసుకొచ్చాం. గరుడ్ మంత్రి కూడా అంతే హైట్ ఉంటాడు కదా. ఇదే ఇక్కడ డజన్ ముంజలు ఎంత? 50 రూపాయలు కదా? 50 కదా? మాకు 3.50. అవి 3 బెంగళూరులో ప్రతిసారి ఇల్లు అడుగుతాం, వాడు 3 ఇస్తా అంటాడు, అంతే తినకుండా వచ్చేస్తాం. పోయిన సంవత్సరం ఒకసారి తినట్టున్నాం అంతే. ఎండ పెరిగిపోయింది మళ్ళీ. వెల్కమ్ గుంటూరు, స్వాగతం సుస్వాగతం. కరెక్ట్గా ఇక్కడ నుంచి విజయవాడ 36 కిలోమీటర్లు ఉంది. ఐడియా ఉంది డాడీ, ఆర్ట్ బాగుంది. అమ్మా ఆర్ట్ బాగా వేశారు. జనసేన జెండా కనిపించింది కనుక ఏది ఓడని ఏంది వీళ్ళంతా సడన్గా తిప్పుతున్నారు. అగో జనసేన. ఏమో ఇంకా కడుతున్నారుగా. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎక్కడి నుంచే కనిపిస్తుంది నాకైతే. గోపురంలో కనిపిదనుకో అట్లాగో. అదే అర్థం కాట చూద్దాం. భారత చైతన్య యువజన పార్టీ. చైతన్య భారత చైతన్య యువజన పార్టీ అంట. ఇది ఒక కొత్త జెండా. రోడ్ వ్యూ తిరిగింది. అంబేద్కర్ బొమ్మ ఇక్కడి నుంచే క్లియర్గా ఉంది. మొత్తానికైతే విజయవాడ వచ్చాం. అదే వచ్చే వారమే కదా, అన్నీ సెట్ చేసుకోవాలి కదా. డ్రిల్లర్లు కొనడానికి ఈ షాప్కి వచ్చాం. గమ్మ కూడా కొన్నాం. ఏమన్నా వస్తుందా? కనిపిస్తురా? అది ఛానల్. వరల్డ్ ఆఫ్ డిఎస్కి అన్న. హాయ్ చెప్పు. ఆయన తీసి ఆల్రెడీ అయిపోయాడు. హాయ్. ఓకే వస్తున్నాను, ఉండు డాడీ వస్తున్నాను.
బాయ్ ఎవరంటే చాక్లెట్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ. కొట్టండి. సింబల్ కొట్టండి. చెప్పరా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏముండిద్దన్న యూట్యూబ్